హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ కావాలి అన్నా మన దగ్గర యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. వీడియోస్ కావాలి అన్నా లేదా యారీ డిజైన్ పేపర్స్ బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్లవర్ని లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. తర్వాత లీవ్స్ని కూడా మనం సేమ్ కలర్ థ్రెడ్తోనే లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ మధ్యలో ఒక 3 mm బంచ్ బీట్, దాని చుట్టూ 2 mm షుగర్ బీట్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ చుట్టూ కూడా బార్డర్ లాగా 2 mm షుగర్ బీట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్లవర్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లీవ్స్ లోడ్ స్టిచ్ చుట్టూ కూడా సేమ్ 2 mm షుగర్ బీడ్స్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లీవ్స్ చుట్టూ, ఫ్లవర్ చుట్టూ, స్టెమ్స్కి అంతటా కూడా మనం 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత వాటి చుట్టూ బార్డర్ లాగా జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం చైన్ స్టిచ్ బార్డర్ లాగా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ బార్డర్కి కట్ వర్క్ కోసం ఫస్ట్ చైన్ స్టిచ్ వేసి దాని మీద నుంచి స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫ్లవర్స్కి లీవ్స్కి మధ్య గ్యాప్లో ఒక 3 mm బంచ్ బీడ్ని సింగిల్ బీడ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.